ఇక డీటెయిల్స్ చూస్తే అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేదే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తామన్నారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని తెలిపారు. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, తన పర్యటన వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తామన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని, మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణని అన్నారు. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామని, వినతులిచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చినవంగలి గ్రామంలో మట్టె మిద్దె కూలి ఒక కుటుంబంలో 4 మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి మట్టి మిద్దె కూలటంతో తల్లపురెడ్డి గురుశేఖర్తో పాటు ఆయన భార్య, 2 పిల్లలు మృతి చెందారు. గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుతోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథైంది. ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ప్రసన్నకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు సహాయం ప్రకటించారు. ప్రసన్న పేరుతో 10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు వృద్ధురాలైన నాగమ్మకు 2 లక్షల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, ఇందుకు కొత్త సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలని ఆప్కాబ్కు సూచించారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని, రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలన్నారు. డిజిటలైజేషన్తోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపాలని సూచించారు. ఆప్కాబ్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కాబ్, డీసీసీబీ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని సూచించారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం అందించిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు. మహానాడు రోడ్డులో నుండి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ ఈస్ట్ బైపాస్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 2,500 కోట్లతో తూర్పు బైపాస్కు కూడా త్వరలో పరిపాలనా అనుమతులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఈస్ట్ బైపాస్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 2,500 కోట్లతో తూర్పు బైపాస్కు కూడా త్వరలో పరిపాలనా అనుమతులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే తూర్పు బైపాస్ డిపిఆర్ను జాతీయ రహదారి అధికారులు సిద్ధం చేస్తున్నారని వివరించారు.
3 ఏళ్ల కాల పరిమితిలో ఈస్ట్ బైపాస్ పూర్తి చేస్తామని అన్నారు. మహానాడు నిడమానూరు మధ్య 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతిలో కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. డిపిఆర్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. ఇది 2 ఏళ్ల కాల పరిమితిలో పూర్తి చేస్తామని వివరించారు. నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ను పరిగణించారని చెప్పారు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని తెలిపారు. రేడియల్ రోడ్లను కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతికి రైల్వే లైన్ రావటం సంతోషకరమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. 2 నెలల్లో టెండర్కి రాబోతుంది. ఫిబ్రవరి మార్చిలో పనులు ప్రారంభించబోతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయటం మాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సమావేశాల్లో అమరావతి అభివృద్ధి సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని, కానీ తెర వెనుక జరిగేదంతా మట్టి ఇసుక దోపిడీలే, లేఅవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైల్లో వేస్తున్నారని దుయ్యబట్టారు. గన్నవరం సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం నిన్న పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికొచ్చారని, టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబడితే ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు 71 మంది పేర్లను చేర్చారని, ఇంకా ఉన్నారని చెప్తున్నారన్నారు. గన్నవరం వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న వారిని పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయిస్తున్నారని, పోలీసులను అడ్డుగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారని మండిపడ్డారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయటానికి కూడా అనుమతి ఇవ్వలేదని, ఏడాది క్రితం జరిగిన కేసులో ఒక్కొక్కరిని చేరుస్తూ అరెస్టు చేస్తున్నారని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. అక్రమంగా అరెస్ట్ అయిన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపైకి బెజవాడ నుంచి గూండాలు దాడికొస్తే వంశీపై అన్యాయంగా కేసు పెట్టారని మండిపడ్డారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారని, ఖచ్చితంగా బెయిల్ తీసుకొని వంశీ వస్తారన్నారు. కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని, దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ దాన్ని 4-5 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 71 మందికి తీసుకెళ్లారు. ఇంకా దాన్ని రోజు అధికారం కోల్పోయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం 2023 ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు ఎంత, దాన్ని 7-8 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా అదర్స్ ఇంకా దాన్ని
అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదీస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళు ఇద్దరున్న మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరుకు సిద్ధమయ్యామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా ఎవరికీ న్యాయం చేసింది లేదన్నారు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కాములకు తెరలేపారన్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇచ్చి అవే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరుకు సిద్ధమయ్యామన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. ఆ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు ఎన్టీఆర్ పక్కా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఇప్పుడు మళ్లీ ఇళ్ల పండుగ ప్రారంభం కాబోతోందన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోనల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వెళ్లాలని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న పాత ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. శ్రీ సిటీ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్తో పాటు అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాలు, ల్యాండ్ అలాట్మెంట్ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు నగరాల్లో కలిసిపోయి ఉంటే వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఆక్రమణకు గురవకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో పారిశ్రామికవేత్తలకు పాజిటివ్ సంకేతం ఇప్పటికే వెళ్ళిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నారని, ఇండస్ట్రియల్ జోన్లలో అన్ని సమస్యలు పరిష్కరించి వారికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అధికారులకు తెలియజేశారు. ల్యాండ్ రేట్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలని ఒక కొలిక్కి తీసుకురావాలన్నారు. త్వరలోనే విజయవాడ, విశాఖతో పాటు ఇతర ఇండస్ట్రియల్ జోన్లను సందర్శిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధిలో కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు నాణ్యమైన నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా ఈ వ్యవస్థను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. ప్రతి నెల 17వ తేదీలోగా ఎండియు ఆపరేటర్లు వారి పరిధిలో రేషన్ పంపిణీ చేయటం పూర్తి కావాలన్నారు. జిల్లాలో 374 ఎండియు వాహనాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిర్దేశించిన గడువులోగా అందజేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నిధి మీనా విజయవాడ సింగ్నగర్ వద్ద మొబైల్ డిస్పర్సింగ్ వెహికల్ ఎండియు ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 374 ఎండియు వాహనాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిర్దేశించిన గడువులుగా అందజేయాలన్నారు. ఇప్పటికే ఎండియు వాహనాలకు ఆయా కార్డుదారులతో మ్యాపింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు పంపిణీని పర్యవేక్షించాలన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పంపిణీ పూర్తి కావాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలతో జిల్లాలో రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో సరసమైన ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డీమార్ట్ తదితర పెద్ద రిటైల్ దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు పొందవచ్చన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు దేశవాళీ ధర 181 రూపాయలు ఉండగా ప్రత్యేక కౌంటర్లలో 150 రూపాయలకే అందుబాటులో ఉంచామని, కిలో బియ్యం స్టీమ్డ్ బీపీటీ సోనా మసూరి ధర మార్కెట్లో 55 రూపాయల 85 పైసలుండగా ప్రత్యేక కౌంటర్లలో 48 రూపాయలకే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కిలో బియ్యం పచ్చి బీపీటీ సోనా మసూరి 52 రూపాయల 40 పైసలుండగా ప్రత్యేక కౌంటర్లలో 47 రూపాయలకే లభిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఈ కౌంటర్లను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని మహిళలందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్త్రీశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి తెలిపారు. ఇప్పటికే స్త్రీశక్తి ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా దుగ్గిరాలలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవనంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 61వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని మహిళలందరికీ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో స్త్రీ శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్త్రీ శక్తి ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో మహిళలతో పాటు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని అనిత, మంగళగిరి నియోజకవర్గం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, మాజీ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా కార్యదర్శి తోట భూలక్ష్మి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. కేరళ వాయనాడ్లో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ నేత దోరెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వరద కారణంగా 316 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పార్టీ కార్యకర్తలు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా బాధితులను ఆదుకోకుండా లేనిపోని ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు. మోదీ తక్షణమే కేరళలో పర్యటించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటమే నిజమైన మానవత్వం అని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధితులకు రక్షణ కల్పించి వారికి భరోసా ఇచ్చే బాధ్యత తక్షణమే పీఎం మోదీ తీసుకోవాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. తోరణాలతో కళకళలాడుతూ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం, అందులో వైనాడు అనేటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ, కొడైకెనాల్తో పోల్చదగినటువంటి ప్రాంతం. కూలింగ్ ఏరియా, హిల్ ఏరియాతో పాటు కూలింగ్ ఏరియా. అటువంటి వైనాడు ప్రాంతం ఈరోజు బేభత్సంగా మారింది. వరద బాధితులతో 316 మంది అక్కడ మృతుల సంఖ్యకి చేరింది. మృతులది చేరింది. ఈ 316 మందే కాదు, ఒక గ్రామమే అక్కడ కనపడినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత రకమైనటువంటి అమానవీయమైనటువంటి దృశ్యం కేరళలో గతంలో ఏనాడు చూడలా. అయినా కేరళ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఈ మహా విపత్తును ఎదుర్కోవటానికి పెద్ద ఎత్తున రంగంలోకి దిగి కృషి చేస్తూ ఉన్నాయి. ప్రజల్ని కాపాడేటువంటి దానికి, ఆ మహా విపత్తు నుండి బయటేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో
కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, బీజేపీ నాయకుడు అమిత్ షా వాడుతూ ఉన్నటువంటి కామెంట్లు దుర్మార్గమైనటువంటి కామెంట్లు ఇవి. నువ్వు నిజంగా ఇది నేషనల్ కెలామిటీ, జాతీయ విపత్తుగా పరిగణించాలి. జాతీయ విపత్తుగా పరిగణించడమే కాదు, ఈ సందర్భంగా జరిగినటువంటి అన్యాయానికి, నష్టాన్ని పూడ్చేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది.